నేను ఇస్తున్న నోట్స్‌తో పాటు మీకేమైనా నోట్స్‌లు కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈవీఎస్‌లో ఫోర్త్ క్లాస్ ఈవీఎస్‌లో థర్డ్ లెసన్ వచ్చేసి మన చుట్టూ ఉన్న జంతువులు. ఫస్ట్ వన్ వచ్చేసి శిశుత్పాదకాలు అంటే వివిపారస్ యానిమల్స్. చెవులు బయటికి కనిపించి చర్మంపై వెంట్రుకలు కలిగి పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు. అంటే మన చెవులు బయటికి కనిపిస్తూ ఉంటాయి. మన చర్మం పైన హెయిర్ ఉంటుంది. అలాగే పిల్లలకు జన్మనిస్తాయి. వాటి తర్వాత పాలిస్తాయి. పాలిచ్చి పెంచుతాయన్నమాట. వారిని శిశోత్పాదకాలు అంటాము. వీటిని క్షీరదారులు లేదా పాలిచ్చే జంతువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏనుగు, కుక్క, కుందేలు, జిరాఫీ అండ్ ఆల్సో మనిషి కూడా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డాల్ఫిన్స్ అండి. డాల్ఫిన్స్ కూడా పాలిచ్చి పెంచుతాయన్నమాట పిల్లల్ని. అండ్ నెక్స్ట్ అండోత్పాదకాలు ఓవిపారస్ యానిమల్స్. ఏ జంతువుల చెవులు కనిపించకుండా శరీరంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు గుడ్లు పెట్టి పొదిగి జన్మనిస్తాయి. వాటిని అండోత్పాదకాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు, చేపలు, కప్పులు, పాములు, బల్లులు కూడా. కప్పులు కదండి, కప్పలు, బై మిస్టేక్ వచ్చింది. వీటిని గమనించినట్లయితే మనం పక్షులకు కానీ, చేపలకు కానీ, కప్పలకు కానీ, పాములు కానీ, బల్లులు కానీ వేటికి కూడా చెవులు బయటకు కనిపించవు అనమాట. వాటికి చెవులు ఎక్కడ ఉంటాయంటే తలకి రెండు వైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎక్కడైనా కోడి ఉంటే కోడిని గమనించండి. దాని తలపైన మొహం దగ్గర రెండు సన్న రంధ్రాలు ఉంటాయి అన్నమాట. అవి వాటి చెవుల్లాగా పనిచేస్తాయి. నెక్స్ట్ డాల్ఫిన్స్ పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతాయి. వాటిని శిశోత్పాదకాలు అని కూడా అనవచ్చు. పక్షి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఈ రంధ్రాలు పక్షులకు వినికిడిని కలిగిస్తాయి. ఇవే చెవి రంధ్రాలు అన్నమాట. కొన్ని జంతువుల చర్మం చెప్పుల తయారీలో వినియోగిస్తారు. గొర్రె చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రుకలను స్వెటర్లు, కోట్లు తయారీలో యూజ్ చేస్తారు. మనం వేసుకుంటున్నాం కదండి స్వెటర్స్, అవి షీప్స్ అనమాట. వాటి చర్మంతో తయారు చేస్తారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శాకాహారులు, హెర్బివోర్స్. మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకుంటారు. వీరిని శాకాహారులు అని అంటారు. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. అంటే పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉండి మొక్కల్ని ఆహారంగా తీసుకునే వారిని శాకాహారులు అంటారు. అంటే వెజ్ తింటారు కదా, వారిని శాకాహారులు అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మాంసాహారి. ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు. ఈ జంతువులకు పొడమైన బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి, కుక్క, సింహం, పులి, వాళ్ళందరినీ కార్నివోర్స్ అంటారు. మన ఆహారం తీసుకునే వాళ్ళలో 3 టైప్స్ అండి: శాకాహారులు, మాంసాహారులు. మాంసాహార పక్షులు పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గద్ద, రాబందు. నెక్స్ట్ ఉభయాహారులు. మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకుంటాయి. ఈ జంతువులకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలుగుబంటి, మానవులు, కాకి. ముక్కులు అనేవి పక్షుల యొక్క దవడలు. ఇప్పుడు మనకైతే దవడలు, పళ్ళు ఉంటాయి కదా, అలాగే పక్షులకి వాటి ముక్కే దవడ అనమాట. అండ్ నెక్స్ట్ పక్షులు నడవడానికి, చెట్లెక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి వాటి కాళ్ళను వాడుతాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, తమను తాను రక్షించుకోవడం కోసం పక్షులు కాలిగోళ్లను ఉపయోగిస్తాయి. పాదం, కాలిగోళ్ల ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాలిగోళ్లు పొడవుగా వంపు తిరిగి ఉంటాయి. పక్షులు గుడ్లు పెట్టే సమయానికి ముందుగా గూళ్ళను కట్టుకుంటాయి. ఇక్కడ చూసినట్లయితే మగ పక్షులు గూళ్ళను కడతాయి, ఆడపక్షులు అందులో గుడ్లు పెడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్షి గూడు నిర్మాణం. పక్షి తన గూడును ఎలా కట్టుకుంటుందో చూద్దాం. కాకి వచ్చేసి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. నెక్స్ట్ గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతోటి అల్లుకుంటుంది. నెక్స్ట్ టైలర్ బర్డ్. ఈ పక్షి చెట్ల ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గద్ద తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్లపైన గూడును కడుతుంది. నెక్స్ట్ జంతువులు పొదలు, బొరియలలో జీవిస్తూ ఉంటాయి. కుందేలు వచ్చేసి బొరియలో నివసిస్తుంది. పులులు, సింహాలు వచ్చేసి గుహలు లేక పొదలలో ఉంటాయి. కోతులు చెట్లపై జీవిస్తూ ఉంటాయి. సాలెపురుగు తన గూడును తానే అల్లుకుంటుంది. వలస వెళ్లే పక్షులు సుదూరాలకు ఎగిరి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ప్రయాణంలో పక్షులు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా పక్షులు శక్తిని కోల్పోవడం నివారించుకోవడానికి వలస పక్షులు వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. అంటే వి షేప్ ఉంది కదా, ఆ షేప్లో ఏర్పడి ప్రయాణిస్తాయి. చీమలు మనలాగా సమూహంగా జీవిస్తాయి. చీమల కాలనీలో 3 రకాలు ఉంటాయి: రాణి చీమ, మగ చీమలు, శ్రామిక చీమలు. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయనం సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి. మనం చూస్తూ ఉంటాం కదా, చీమలు లైన్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ తేనెటీగలు అన్నీ కలిసి తమ ఇంటి తొట్టిని నిర్మించుకొని జీవిస్తాయి. ఇవన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. నెక్స్ట్ ఏనుగులు కూడా సమూహాలుగా ఉంటాయి. 10 నుంచి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటు సమూహంగా వెళుతూ ఉంటాయి. వయసులో పెద్దదైన ఏనుగు ఆ ఏనుగు గుంపునకు నాయకత్వం వహిస్తుంది. ఈ విధమైన గుంపులుగా జీవించే ప్రవర్తన ఏనుగులకు రక్షణ ఇస్తుంది.
ప్రతి ప్రాణికి భూమి మీద జీవించే హక్కు ఉంది కనుక మనం వాటిని ఆవాసాలను నాశనం చేయకూడదు. ఇవన్నీ వచ్చేసి 4th క్లాస్ ఈవీఎస్లోనే 3rd లెసన్ అండి. ఇవి మెయిన్గా నేను ఓన్గా సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకొని నోట్స్ మీకు అందిస్తున్నానండి. మీకు కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఈ నోట్స్ని యూజ్ చేసుకొని చదువుకోండి. ఇంకా ఈ నోట్స్ మీరు చదివినట్లయితే ఇంకా టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరమే ఉండదన్నమాట.